హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చదవడం స్టార్ట్ చేయండి. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 16. రుద్ర రూమ్ డోర్ సౌండ్ రాగానే వేద అతడి రూమ్‌కి పరిగెత్తింది. అప్పుడే వాష్‌రూమ్‌కి వెళ్తున్న రుద్ర 5 మినిట్స్ వెయిట్ చేయవే అని వేదాకి చెప్పి 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు. అలాగే అనుకుంటూ వేద వెళ్ళి విండో దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంది. రుద్ర టవల్‌తోనే రూమ్‌లోకి వచ్చి వేద దగ్గరికి వెళ్ళి ఆమెని వెనక నుండి హత్తుకున్నాడు. ఎందుకో ప్రతిసారిలా వేద భయపడలేదు. అలాగే అని సిగ్గు కూడా పడలేదు. అసలు ఏ భావం ఆమె వ్యక్తపరచలేదు. ఆమె నడుముని చుట్టుకున్న అతడి చేతులపై ఆమె చేతులు వేసి అలాగే బయటికి చూస్తూ ఉంది. రుద్ర ఆమె భుజాన్ని చిన్నగా కొరుకుతూ "రక్ష, భయపడ్డావా" అని కాస్త సాఫ్ట్‌గా అడిగాడు. "హా! భయపడ్డాను. కానీ నా గురించి కాదు బావా, నీ గురించి" అని చెప్పింది వేద మెల్లిగా. "నా గురించి ఏం భయమే నీకు?" అన్నాడు రుద్ర. "ఏమో, వాళ్ళంతా ఎవరు బావా? నిన్నెందుకు చంపాలి అని వచ్చారు?" అని అడిగింది వేద. కానీ వాళ్ళు వచ్చింది తన కోసమే అని తెలియదు కదా వేదకి. అతడు తెలియనివ్వడు కూడా ఆమెకి. ఆమెకి ప్రమాదం అనేది రాకుండా అతడు కాపు కాస్తాడు. వేద మాటలకి "అలాంటివి అన్నీ నువ్వు ఆలోచించకూడదు" అన్నాడు రుద్ర ఆమె మెడవంపులో మొహం దాచుకుని. అతడి పనులకి అతడి వీలుగా ఆమె మెడని వంచుతూ "ఆలోచించకుండా ఎలా ఉండమంటావ్? వాళ్ళందర్నీ చూస్తే ఎంత భయం వేస్తోందసలు" అంది. ఆమె మెడ దగ్గర చర్మాన్ని అతడి మునిపంటితో పట్టి చిన్నగా లాగుతూ "నీకు నేనంటే నమ్మకం లేదా" అని అడిగాడు. "బోలెడు ఉంది" అని చెప్పింది టక్కున. "నేను చూసుకుంటాను అని చెప్పాను కదా! నేను చెప్పినప్పుడు నువ్విక ఆ విషయం వదిలేయాలి. అర్థమైందా? పిచ్చి పిచ్చి వాటిని మైండ్‌లోకి రానివ్వకు. అవసరమైన వాటికి నువ్వెంత దూరం ఉంటే అంత బాగుంటుంది" అంటూ అతడి పంటిగాటు ఒకటి ఆమెకి కాస్త గట్టిగానే ఇచ్చి ఆమెను వెనుక నుండి హత్తుకునే బెడ్ మీదకి నడిచి అతడిపై ఆమెని కూర్చోబెట్టుకున్నాడు. ఈ విషయం ఎక్కడి నుండో ఎక్కడికి వెళ్తుందో అని అర్థమయ్యి "నేను వెళ్తాను బావా" అంది వేద. "ఎక్కడికే వెళ్ళేది" అని అడిగాడు రుద్ర ఆమె బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తూ. ఆమె వెన్నుకి చల్లగా తగిలిన ఏసీ గాలికి స్ట్రెయిట్‌గా కూర్చుంటూ "బావా, ఏం చేస్తున్నావు నువ్వు" అంది తడబడుతూ. "ఇక్కడికి రావడం మాత్రమే నీ చేతుల్లో ఉంటుందే, వెళ్ళడం అనేది నా ఇష్టం" అంటూ బహిర్గతమైన ఆమె వెన్ను మీద వెచ్చటి ముద్దులు అద్దుతూ వేద భుజం దగ్గర డ్రెస్ కిందికి లాగి అక్కడ మత్తుగా అతడు ముద్దులు పెడుతూ అతడి గడ్డంతో ఆమెకి గిలిగింతలు రేపుతూ ఉంటే వేద గట్టిగా కళ్ళు మూసేసి ఆమె డ్రెస్‌ని గుప్పిట్లో బంధించింది. రుద్ర ఓరగా ఆమె కళ్ళల్లోకి చూస్తూనే ఫాస్ట్‌గా అతడికి వీలుగా ఆమెని అతడికి ఎదురుగా తిప్పుకొని ఆమె పెదాలు అందుకొని చాలా స్మూత్‌గా కిస్ చేస్తూ ఉన్నాడు. ఆమె చెంప కింద చేతులు వేసి పట్టుకుని అలా కిస్ చేస్తూ మెల్లిగా ఆమె పెదాలు వదిలి ఆమె గడ్డాన్ని చిన్నగా కొరుకుతూ అతడి ఎంగిలి అద్దుతూ ఆమె హెయిర్ పట్టుకొని వెనక్కి వంచాడు రుద్ర ఆమె గొంతు దగ్గర అతడి పెదాలతో స్పృశించడానికి. అతడు అలా చేస్తూ ఉంటే ఆమెకి ఆటోమేటిక్గా గుటకలు మింగుతూ ఆ చర్యకి తట్టుకోలేక అతడి తలని ఆమె చేతుల్లో పట్టుకొని ఆమె పెదాలని అతడి పెదాలకు అప్పచెప్పేసింది. ఇష్టంగా ప్రేమగా కొనసాగిన ముద్దు తర్వాత ఇద్దరూ ఆయాసపడుతూ వేద రుద్ర మొహంలోకి చూడాలి అంటే సిగ్గుపడుతూ ఉంది. "నేను పెట్టే ముద్దు కన్నా నువ్వు అడిగి పెట్టించుకునే ముద్దు నా బాడికి భలే కిక్కిస్తుందే" అన్నాడు రుద్ర అతడి మ్యాన్లీ వాయిస్‌తో. నేను పెట్టే అతడి గొంతులోని చేంజ్‌కి వేద సిగ్గుపడుతూ అతడి ఎదచాటుకు మొహం దాచుకుంది. "దక్ష" అని పిలిచాడు రుద్ర. "హా బావా" అంది వేద. "ఇలా చూడవే" అన్నాడు రుద్ర. "ఆహా" అంటూ తల అడ్డంగా ఊపింది వేద. "చూడమన్నానా" అన్నాడు రుద్ర కాస్త గట్టిగానే. "ఏంటి" అంటూ ఆమె కళ్ళు వాలిపోతూ ఉంటే అతడి కళ్ళల్లోకి చూడలేక చూసింది వేద. "నాకు ఇలా కాదు కావాల్సింది, నువ్వే కిస్ చేయవే నన్ను" అన్నాడు ఆమె రెండో భుజం మీద డ్రెస్ కూడా కిందకి లాగుతూ. "ఆహా" అంది వేద టక్కున తల ఊపుతూ. "నో, ఐ వాంట్ యువర్ కిస్, కాబట్టి పెట్టేసేయ్" అన్నాడు రుద్ర.
దొంగ సచ్చినోడా! పెట్టేయ్ అని అంటే భోజనంనా అదేమైనా పెట్టడానికి? నువ్విచ్చావు అది చాలదా? మళ్ళీ నేను పెట్టడం ఎందుకురా బండోడా! అని తన మనసులో తిట్టుకుంటూ ఉంది వేద రుద్రని. నన్ను తిట్టుకుంది చాలు గాని పెట్టవే అన్నాడు. నా వల్ల కాదు బావా అంది. నాకు కావాలి మరదలా. ప్లీజ్ బావా. నో ప్లీజ్ అంది వేద. నాకు కావాలి అన్నాడు రుద్ర. నువ్వే పెట్టేయ్ కావాలి అంటే. నా వల్ల కాదు బావా అంది వేద. నో నేను తీసుకునేది నేను తీసుకుంటానే. బట్ నువ్వు ఇవ్వడం కావాలి నాకు. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అంటూ ఆమె టాప్ని మళ్ళీ తీయడానికి సిద్ధమయ్యాడు. బావా ఏం చేస్తున్నావు ప్లీజ్ తీయకు అంది వేద బెరుకుగా. ఆల్రెడీ చూసా కదే ఇంకా మళ్ళీ సిగ్గెందుకు అంటూ ఆమె నుండి టాప్ని వేరు చేస్తూ అయినా ఇలానే చూశానే చూడాల్సినవి చూడలేదు ఇంకా అన్నాడు రుద్ర స్లో వాయిస్లో. బావా ప్లీజ్ అంది వేద అతడిని గట్టిగా హత్తుకొని. నో నాకు కావాలి కాబట్టి ఇచ్చేయ్ మర్యాదగా అంటూ ఆమెతో పాటే బెడ్ వెనక్కి పడి అతడి చేయి చాచి రూమ్ లైట్ ఆఫ్ చేశాడు. అంతా చీకటి అవ్వడంతో అప్పుడు వేద తలెత్తి రూమ్ని చూసి రుద్రని చూసింది. తెగ సిగ్గుపడిపోతున్నావు కదే అందుకే లైట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఓకేనా నీకు అన్నాడు రుద్ర. ఆహా నాకు భయం బావా ప్లీజ్ వదిలేయ్ అంది వేద. వినను అని చెప్పా కదే దా పెట్టు అంటూ ఆమె మొహాన్ని చిన్ని చిన్ని ముద్దులతో నింపేస్తున్నాడు. ఆ ముద్దులకి వశం అవుతూ వేద కళ్ళు మూసుకొని అతడి ఛాతిపై తలవాల్చి పడుకుంది. కమాన్ దక్ష అన్నాడు రుద్ర. కమాన్ అంటే నాకు ధైర్యం సరిపోవద్దా? ఎందుకురా ఇలా టార్చర్ చేసి చంపుతావు నన్ను అనుకుంటూ బావా అని గారంగా పిలిచింది వేద. హా చెప్పు అన్నాడు రుద్ర. నా వల్ల అవ్వడం లేదు అంది వేద. దక్ష అని మత్తుగా పిలిచాడు రుద్ర. హా అంది వేద అతడి వాయిస్కి మెస్మరైజ్ అవుతూ. లుకెట్ మీ. హా బావా అని అతడి కళ్ళల్లోకి చూసింది వేద. దగ్గరగా రావే అన్నాడు. హా బావా అంటూ అతడి ఫేస్కి ఆమె ఫేస్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇద్దరూ కళ్ళు కలుసుకొని లాక్ అయ్యాయి. దక్ష అని మరోసారి పిలిచాడు రుద్ర. హా బావా అంది వేద. కిస్ చేయవే అన్నాడు రుద్ర. అప్పటికే వేద అదరాలు అదురుతూ ఉన్నాయి. కమ్ క్లోజ్ అన్నాడు. హా అంటూ ఆమె పెదాలు అతని పెదాలపైన నిలిపి మెల్లిగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేసి అతడి పెదవిని ఆమె పెదాలతో గట్టిగా పట్టుకుంది. ఆమె ఏం చేస్తుందా అని అతడు కదలకుండా అలానే ఉన్నాడు. ఆమె ఒక్కదానితో అవ్వదు అని అతడు కూడా ఆ ముద్దులో జత కలిపి మెల్లిగా ఆమె పెదాలని లీక్ చేస్తూ ఆమెకి కూడా ఆ ముద్దులో భాగం ఇచ్చి చివరగా ఇరునాలుకలని ముడివేసి ఉండగా మన వేద పాప ముద్దులో మునిగిపోయి రుద్ర పెదాలని కొరికేసింది. ఆ ఘాటుకు రుద్ర కళ్ళు తెరిచి ఆమెని బెడ్ మీదకి చేర్చి అతడు ఆమె మీదకి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు. లైట్ ఆన్ అవ్వగానే వేద కళ్ళు తెరిచి రుద్రని చూసింది. అతడి పెదవికి ఉన్న బ్లడ్ని చూసి ఆమె కళ్ళు పెద్దవిగా చేసి చూసింది రుద్రాని. రుద్ర ఆ బ్లడ్ని తుడుచుకుంటూ ముద్దు పెట్టవే అంటే కొరుకుతావేంటే అన్నాడు. నేను కావాలని చేయలేదు బావా అంది వేద క్యూట్గా. నువ్వు ఏది కావాలని చేయవే కదా ఇప్పుడే ఇలా ఉన్నావంటే పెళ్ళి తర్వాత ఇంకా ఎలా ఉంటావే నువ్వు అన్నాడు. ఇదిగో నువ్విలా అనడం ఏం బాగోలేదు. నాకు ముద్దు పెట్టడం రాదు అని చెప్పాక కూడా నువ్వే పెట్టమన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే నన్ను దెప్పి పొడుస్తున్నావు. నేను ముద్దు పెట్టమన్నానే ఇలా కొరకమనలేదు నా పెదవికి రక్తం వచ్చేలా. నేనేమైనా ఇంతకు ముందేమైనా పెట్టానా నీకు? అదేదో నాకు తెలియకుండా జరిగిపోయింది. దానికిప్పుడు ఇన్ని అనాలా నన్ను అనుకుంది వేద తన మనసులో. ఓయ్ మాట్లాడవేంటే? వదులు నా రూమ్కి వెళ్తా అంది వేద. తిన్నావా ఏమైనా అని అడిగాడు రుద్ర వేద ఎదమధ్యలో మొహం దాచుకుని. ఆహా ఇంకా తినలేదు బావా అంది వేద మత్తుగా అతడి తలని ఇంకా ఆమెకి ఎవేసి అదుముకుంటూ. రుద్ర అతడి పెదాలకి అక్కడ పని చెప్తూ తీసుకురానా ఏమైనా తింటావా అని అడిగాడు. వేద అతడి పనులకు తన్మయత్వం చెందుతూ నేను కిందికి వెళ్తాను బావా అంది. ఓకే వెళ్ళు అంటూ ఆమె మెడ మీద నుండి లేచి అతడు తీసిన టాప్ మళ్ళీ అతడే తొడిగాడు ఆమెకి. అతడి పనులకి ఎప్పటికప్పుడు అతడి ప్రేమకి లొంగిపోతూనే ఉంటుంది వేద. ఆమెకి టాప్ తొడిగి వేదని గట్టిగా హత్తుకొని వెళ్ళు వెళ్ళేమైనా తిను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు నువ్వు
అన్నాడు. "నువ్వు కూడా తినలేదు కదా బావా! నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్దాం" అంది వేద. "నేను తర్వాత తింటానే, నువ్వు తిను పో వెళ్ళి." "ఆహా! నువ్వు వస్తేనే తింటా, లేకపోతే నాకు కూడా వద్దు" అంది వేద. "ఈ మధ్య ఎదురు బాగా చెప్తున్నావు. ఒక్కసారి నా చేతిలో తన్నులు తింటే గానీ సెట్ అవ్వవు కదా! చెప్పిన మాట ఒక్కసారి వినడం నేర్చుకోవాలి. అర్థమైందా?" అన్నాడు రుద్ర గట్టిగా. అప్పటికే అతడి మాటలకి వేద కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. చిన్నగా ఏడుస్తూ వెక్కడానికి సిద్ధం అయ్యింది. "ఏడిస్తే ఇక్కడే చంపి పారదొబ్బుతా. అర్థమైందా? ముందేడు పాపు" అన్నాడు సీరియస్గా. దాంతో ఏడుపు ఆపుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ ఉంది వేద. ఆమెను చూస్తూనే లైట్ ఆన్ చేసి ఆమె ముందే డ్రెస్ వేసుకొని "నడు పద కిందికి" అన్నాడు. "ఇప్పుడు నేనేమన్నానని నా మీద అంత సీరియస్ అవ్వడం? అంత ఇష్టం లేకపోతే నాతో ఇవన్నీ చేయడం ఎందుకు? నేనంటే అసలు వీడికి ఇష్టమే లేదు" అని రుద్రని తిట్టుకుంటూ అతడి వెనకాలే వెళ్ళింది కిందికి మెల్లిగా. రుద్ర ఫాస్ట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని "అమ్మా" అని పిలిచాడు. "హా, వస్తున్నాను నాన్న" అని రుద్ర ముందుకి వచ్చారు మీనాక్షి గారు. "ఏమైనా ఫుడ్ పెట్టు మాకు, మార్నింగ్ నుండి అది ఏం తినలేదు" అన్నాడు రుద్ర. "అదేంటి నాన్న, ఆఫీస్లో మీరు లంచ్ చేయలేదా?" అని అడిగారు మీనాక్షి గారు. "లేదమ్మా, తినలేదు, అది పడుకుంది." "ఒసేయ్, ఆఫీస్ చూస్తాను అని వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నావా? అదేదో ఇంట్లోనే ఉండొచ్చు కదా! తినకుండా చేయకుండా అదేం తిరగడమే" అని వేదని కోప్పడ్డారు మీనాక్షి గారు. "అసలు నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి" అంటూ వేద కోసమే స్పెషల్గా చేసిన పూరీలు ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చి రుద్రకి వేదకి వడ్డించారు. అప్పుడే చరణ్ శౌర్య కూడా రావడంతో వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి కూడా వడ్డించారు. తల్లి కొడుకులు ఎంత మాట్లాడినా కూడా వేద సైలెంట్గా తల కిందికి వంచుకొని ఉంది. రుద్రబాబు ఇంతకు ముందు సీరియస్ అయ్యాడు కదా తన మీద, అందుకోసం అన్నమాట. వేదకి అసలు తినాలని లేదు, ఏడుపు గొంతు వరకు ఉంది. ముద్ద దిగను అని మారం చేస్తూ ఉంటే ప్లేట్లో చేయి పెట్టి చూస్తూ ఉంది. "ఏంటే తినకుండా ఆలోచిస్తున్నావు" అంటూ మీనాక్షి గారే వేద పక్కకు వెళ్ళి కూర్చుని తనకి తినిపించడం మొదలుపెట్టారు. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.